Hare Krishna. Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. Gita Pravahaniki మీ అందరికీ హరే కృష్ణ స్వాగతం. హరే కృష్ణ డియర్ ఆల్ డివోటీస్ ఐ వెల్కమ్ యూ ఆల్ సారీ. ఓకే, సో మనము గీతా ప్రవాహానికి ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్స్ చేసి మనకి ఇప్పటి వరకు ఈ భగవద్గీత ఎక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवाते पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం అండి. సో మనం ఏంటంటే ముందుగా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనకి భగవద్గీతలో మొదటి చాప్టరు మనము పూర్తి చేసుకున్నాము. సో అంటే ఇప్పటి వరకు మనకి భగవద్గీత ఎక్కడి వరకు తీసుకొచ్చిందని అది చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఈ భగవద్గీతలో మనకి 3 యోగాలు ఉన్నాయని, ఆ 3 యోగాలు ఈ 18 చాప్టర్లను 3 భాగాలుగా విభజించారని మనం అవన్నీ తెలుసుకున్నాము. సో స్క్రీన్ కనబడుతుందా? శ్రీల గురుదేవ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, రాధా మదన్ మోహన్ కీ జై. సో భగవద్గీతలో మనము లాస్ట్ క్లాస్లో క్లుప్తంగా 5 ప్రధాన అంశాల గురించి తెలుసుకున్నాము. సో మనం ఏంటంటే ఈరోజు సెకండ్ చాప్టర్లోకి ఎంటర్ అవుతాము, ఎందుకంటే అది చాలా పెద్ద చాప్టరు. సో అట్లీస్ట్ మనం ఈరోజు మొదలు పెడతాము. సో ఒక్కసారి ఏంటంటే మనకి ఫస్ట్ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామని ఒక 2 మినిట్స్లో ర్యాపప్ చేసుకొని మనము రెండవ చాప్టర్లోకి వెళ్దాం. సో మనకి మొదటి చాప్టరు శ్రీల ప్రభుపాదులు మన ఆచార్యులు దానిని అర్జున విషాద యోగము అని పొందుపరిచారు. సో ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అని మనకి కనబడుతుంది. సో ఆ సైనిక పరిశీలన ఏ విధంగా జరిగింది,
ఇది ఒక యుద్ధ రంగంలో జరిగిన సంభాషణ కాదు, ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడే జీవిత పాఠము అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ మొదటి చాప్టర్లో ధృతరాష్ట్రుని ప్రశ్నతో మనకి మొదలయ్యింది. సో ధృతరాష్ట్రుడు ఏ విధంగా సంజయుని అడిగాడు, సో ఆ ప్రశ్నలో ఉన్న గూఢార్థము ఏముందో మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఆ ప్రశ్న చాలా పక్షపాతంతో ఉందన్నమాట. సో యుద్ధ భూమిలో ఆల్రెడీ అది ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రములో ఉన్న పాండవులు తర్వాత కౌరవులు తన పుత్రులని కౌరవులుగా ఎంచుకొని పాండవులని పుత్రులు అని సంబోధించడంలో తన వేరు చేశారు అని కనబడుతూ ఉంది. తర్వాత ఆ యుద్ధ రంగంలో ఆ ధర్మక్షేత్రం అన్న కురుక్షేత్రములో ఏమైనా అది ఎప్పుడూ కూడా ధర్మానికి ప్రతినిధి. సో పాండవులు ధర్మానికి ప్రతినిధి అని ధృతరాష్ట్రునికి ఆల్రెడీ తెలుసు. అందుకని అది ఏమైనా వాళ్ళని ప్రేరేపించి యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోవడానికి ఏదైనా పరిష్కారం చూపిస్తుందేమో అని, లేదా తన కొడుకులు అంత ధర్మపరులు కారు కాబట్టి వాళ్ళు భయంతో యుద్ధం చేయకుండా ఆపుతారని, ఈ విధంగా ఎన్నో సందేహాలు అందులో పెద్ద అనుమానంతో, అత్యాశతో, భయంతో తనకి ఏర్పడిన ప్రశ్న అన్నమాట. సో అది ఎప్పుడైతే ఒక ప్రశ్న భగవంతునికి దగ్గరగా చేయడంలో ఉపయోగపడదో అది మనము గుర్తించుకోవాలి. ప్రతి పని భక్తిలో ఏమిటి అని అంటే ప్రతిదీ కూడా మనము భగవంతునికి దగ్గరయ్యేటట్టుగా మనలో ఉన్న శత్రువులు అంటే అంతర్గతముగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను అధిగమించేటట్టుగా ఉండాలన్నమాట. సో ఆ ప్రశ్నలో అవన్నీ కూడా కనబడుతున్నాయి. తర్వాత ఏంటి అంటే మనము దుర్యోధనుడి యొక్క సంభాషణ, తన యొక్క రాజనీతి గురించి తెలుసుకున్నాము. సో దుర్యోధనుడు ఏ విధంగా తన కార్యము జరగడానికి ద్రోణాచార్యులని తర్వాత భీష్మ పితామహని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు, మిగతా సైనికులందరినీ కూడా ఏ విధంగా ధైర్యాన్ని పుంజుకునేటట్టుగా తన రాజనీతి ఏ విధంగా ప్రదర్శించాడు అనేది మనకి అర్థమయ్యింది. అదేవిధంగా తన ఏంటి అంటే అక్కడ మనకి ఇది ఇరు సైన్యాలలో ఉన్న సైన్య బలాలని తన చెప్తూ ఉన్నాడనమాట. మనకి ఇక్కడ గొప్ప యోధులు, తర్వాత నారాయణ సేన మనకి కంప్లీట్గా ఇక్కడ 11 అక్షౌహిణీల నారాయణ సేన మన దగ్గర ఉంది. పాండవుల దగ్గర కేవలము వాళ్ళ బలము, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము చాలా పరిమితంగా ఉంది అని అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తున్నాడనమాట. అందులోనే తన భయం ఎంత ఉంది అనేది మనకి అర్థమయ్యింది. తర్వాత ఏంటి అంటే పాండవుల పక్షాన విజయానికి నాంది అయిన చిహ్నాలని మనం చూసాము. స్వయంగా కృష్ణ పరమాత్ముడు ఆ భగవానుడే వాళ్ళ పక్షాన ఉన్నాడని మనకి అర్థమయ్యింది. సో విజయము అక్కడే ఉందని మనకి ఈజీగా అక్కడ అర్థమైపోయిందనమాట. తర్వాత త్రేతాయుగంలో హనుమంతుడు ఇక్కడ మనకి కపిధ్వజుడై తన ధ్వజం పైన కూర్చొని గర్జనాదం చేసుకుంటూ పాండవులను ఏ విధంగా రక్షించబోతున్నాడు అనేది మనకి అర్థమయ్యింది. తర్వాత ఆ శంఖాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత మనకి ఇంకో సెక్షన్లో ఏం తెలుసుకున్నాము అంటే అర్జునుడికి ఒక ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. ఏంటది? తన శ్రీకృష్ణుని ఎంతో వినయంతో తన కౌరవుల సైన్యాన్ని చూడాలనుకుంటాడు. సో తనపైకి యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువులని తన చూడాలనుకుంటాడనమాట. అందుకని తన ఈ రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళవా అర్జున, తీసుకెళ్ళవా నాథా కృష్ణ అని అర్జునుడు మొరపెట్టుకుంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడికి అర్జునుడికి అనిపించిన ఆ
డిజైర్ తనకి తెలుసు అది ఎక్కడికి వెళ్తుంది అని. అందుకని ఏమీ మాట్లాడకుండా భగవంతుడు భక్తవత్సలుడు, భక్తులకి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాడనమాట. సో మనకి ఇచ్చిన ఫ్రీ విల్లో అది మనకి భగవంతునికి దగ్గర అయ్యేటట్టుగా మన పనులను చేస్తామా, లేదు అంటే మనము దానికి విరుద్ధంగా చేస్తామా అనేది మనకి ఆచార్యులు అక్కడ చక్కగా వివరించారు. తర్వాత ఏంటి అని అంటే అర్జునుడు అక్కడ యుద్ధంలో శత్రువులను చూడమంటే కలవరపాటుకు వెళ్ళిపోయి తన బంధువులను చూడడం మొదలు పెడతాడనమాట. సో ఆ బంధువులను చూస్తూ తన నివ్వరపాటు పోతూ యుద్ధం చేయకపోవడానికి గల కారణాల గురించి మనం వివరంగా తెలుసుకున్నాము. సో అతడు అంటే అర్జునుడు అక్కడ యుద్ధంలో శత్రువులను తప్పించి తన తండ్రులను, పితామహులను, సోదరులను, తర్వాత మనవళ్లను, తర్వాత మిత్రులను, అందరినీ చూడడము మొదలు పెడతాడనమాట. మొదలుపెట్టి తన ఏమనుకుంటాడంటే జాలితో తన శరీరంలో ఎన్నో మార్పులు చెందుతాయి. అది ఎలా అంటే తన ఎంతో యోధుడు, ఒక క్షత్రియుడు, ఎన్నో తపస్సులు చేసి ఎన్నో అస్త్రశస్త్రాలను తన తెచ్చుకుంటాడు. సో అలాంటి తనకి శరీరం అంతా కంపించిపోతూ ఉంటుందని మనం తెలుసుకున్నాము. ఆ శరీరంతో అలాగే నోరు ఎండిపోతుంది, శరీరం మండిపోతుంది, నిలబడలేకపోతూ ఉంటాడనమాట. తర్వాత ఎలా అంటే ఒక కంపరానికి గురి అవుతూ ఉంటాడు. అది ఒక కంపాషనేట్ అనేది మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. అంటే అది ఒక జాలి చెందుతూ ఉంటాడనమాట తన బంధువుల పట్ల. అది ఒక కారణం. తర్వాత ఇంకో కారణం ఏంటి అని అంటే తను ఏమనుకుంటాడు అంటే తన గెలుపులో అసలు సంతోషమే లేదనుకుంటాడనమాట. అంటే తన వాళ్ళను చంపుకోవడం వల్ల నేను ఎలా సంతోషములో ఉంటాను, ఈ గెలుపు తర్వాత నేను ఎవరితో పంచుకుంటాను అని అలా సంతోషం లేదని అనుకుంటాడు. తర్వాత ఏమనుకుంటాడు అని అంటే తన ఈ నేను నా ఆచార్యులను, పితామహులను, నా బంధువులను నేను అందరినీ చంపడం వల్ల నాకు పాపం వస్తుంది అని అనుకుంటాడనమాట. తర్వాత ఇంకో కారణం ఏం తెలుసుకున్నాము అని అంటే ఇక్కడ ఉన్న సైనికులను, రాజులను అందరినీ నేను చంపడం వల్ల కుటుంబ సంప్రదాయాలన్నీ కూడా నాశనం అవుతాయి అని అని వ్యక్తం చేస్తూ అవి విపరీత పరిణామాలకు గురి అవుతాయి అని ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడు మొర పెట్టుకుంటూ ఉంటాడనమాట. సో ఈ మొరను విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు మనకి 2వ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. ఇది గీతా సారం. సో ఇది కంప్లీట్గా మనకి ఏంటి అంటే ఒక సినాప్సిస్ రూపంలో, అంటే చిన్న చిన్నగా మనకి అసలు మొత్తం ఈ భగవద్గీత ఏం చెప్తుంది అనేది మనకి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. సో ఈ చాప్టర్లో మనకి 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో ఆ 5 ముఖ్యమైన అంశాలు ఏమిటి అని అంటే అర్జునుడి యొక్క అస్థిత పరిస్థితి, అంటే అతను ఒక గందరగోళ స్థితికి వెళ్ళాడు కాబట్టి ఆ స్థితిలో నుంచి బయటపడుతూ శ్రీకృష్ణ భగవానుని గురువుగా ఏ విధంగా స్వీకరించాడు అనేది మనం ఈరోజు తెలుసుకుంటాము ఈ ఫస్ట్ సెషన్. తరువాత ఏంటి అంటే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానము మనకి ఒక 20 శ్లోకాల వరకు ఉంటుంది. సో ఆ ఆత్మజ్ఞానము ఎలా అనంటే అసలు మనము ఎవరైతే ఇప్పుడు మనము అని అనుకుంటున్నామో ఈ మానవ శరీరము ఏ విధంగా స్థూల సూక్ష్మ శరీరాలతో కూడుకొని ఉండి దాంట్లో ఉన్న ఆత్మ పరమాత్మతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది అనేది పూర్తిగా అది ఆత్మజ్ఞానంలో మనం తెలుసుకుంటాము. అంటే ఆత్మజ్ఞానము ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అని మనకి ప్రభుపాదులు ఒక చక్కని పుస్తకం కూడా మనకి ఇచ్చారు. కంప్లీట్గా ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే అది విశ్లేషంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఏంటంటే ఈ ఆత్మకి సంబంధించింది మనకి ఏదైనా ఎంతసేపు కూడా ఈ శరీరానికి సంబంధించిన బంధాలతో, ఈ
ఈ శరీరానికి కలిగిన బాధలతో ఎప్పుడూ ఒక మానవుడు అనుభవిస్తూ ఉంటాడనమాట. కానీ ఎప్పుడైతే ఆ శరీరము ఆ భగవంతునితో కలుపుకోవడానికి పరమాత్మతో సంబంధమైనది, ఇది స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరము, తర్వాత ఆత్మ అని గ్రహిస్తాడో, ఈ ఆత్మకి ఎలాంటి చావు లేదని గ్రహిస్తూ ముందుకు వెళ్తాడనమాట. సో అది ఎటర్నల్ అని తెలుసుకుంటాడు. అంటే మనకి ఒక కాల పరిమితి ఉంది కదా, మనం తెలుసుకున్నాము మన ముఖ్యమైన 5 అంశాలలో. ఒక మానవుడికి జీవితకాలము ఇంత 100 సంవత్సరాలు అని మనకి కలియుగంలో నిర్ణయించారు. కానీ అది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 80 సంవత్సరాలు బతికాడు అంటేనే చాలా బతికినట్టు అనమాట. సో ఆ తర్వాత తన జీవితము తనకు ఉన్న కోరికలను బట్టి మళ్ళీ మిగతా శరీరాలు తీసుకుంటూ ఉంటాయి. సో అందుకని అక్కడ ఆత్మ గురించి మనము తెలుసుకోవడం చాలా అవసరం. సో అది మనకి ఇక్కడ ఈ గీతాసారంలో బోధిస్తున్నారు శ్రీకృష్ణుల వారు. తర్వాత ఏంటి అని అంటే 3వ సెక్షన్ సకామ కర్మ. సో కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయని, ఆ కర్మలలో మనము చేసే పని అది కర్మగా వివరించబడుతుందన్నమాట. ఆ కర్మని పదే పదే చేయడం వల్ల అది యోగం అవుతుంది. ఆ యోగంలో మనకి ఏమిటి అని అంటే ఒక ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సో ఆ ఫలితాలు మనము కోరుకుంటూ ఉండకుండా భగవంతుని పైన వదిలేస్తూ, భగవంతుడు ఏదైతే ప్రతిఫలముగా మనకి ఫలాన్ని చేకూరుస్తున్నాడో అది మనకి ఒక ప్రసాదముగా స్వీకరించినప్పుడు అది మనకి మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. అదే సకామ కర్మ అంటారు. సో దీంట్లో సకామ కర్మ, తర్వాత వికర్మ, సకర్మ, నిష్కామ కర్మ, అకర్మ, ఇలాంటి అన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉంటాము. సో దాంట్లో ఒక్కొక్కటి వివరంగా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ ఆ కర్మ ఎందుకు మరి ఆ విధంగా చేస్తూ ఉంటే తనకి తెలియకుండా ఫలితాలు వికర్మకి అంటే శాస్త్ర ప్రకారము కాకుండా దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అందుకని సకామ కర్మలో ఉండాలి అట్లీస్ట్ అన్నట్టుగా మనకి భగవంతుడు అక్కడ మనకి చాలా వివరిస్తూ ఉంటారనమాట. తర్వాత నిష్కామ కర్మయోగము అనేది కంప్లీట్గా మనకి ఇంకో సెషన్లో తెలుసుకుంటాము. ఎందుకంటే అది యాక్చువల్గా కర్మలోనే వస్తుంది. కానీ నిష్కామ కర్మం అంటే ఏమిటి అంటే మనము ఫలితం ఆశించకుండా మన కర్మ చేస్తూ ఉండడం అన్నమాట. ఫలితాన్ని భగవంతునికి అర్పించడము. సో ఎలాంటి ఎలాంటి దాని నుంచి ఎలాంటిది ఆశించకుండా, ఇప్పుడు ఈవెన్ మనం ఎలా అంటే ఒక ఒక జాబ్ చేసాము అని అంటే దానిని శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ వాలంటరీగా చేయడం అనేది మనకి ఇక్కడ కర్మ అది బోధిస్తూ ఉంటుందన్నమాట. ఎలాంటి ఫలితం లేకుండా మన కర్మ ఏముంది అనేది మనం తెలుసుకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టడము అనేది బాగా మనం నిష్కామ కర్మలో తెలుసుకుంటాము. సో అలాగే ఏంటి అని అంటే ఆ నిష్కామ కర్మ చేయడానికి మనకి అంతఃకరణ శుద్ధి చాలా అవసరం అన్నమాట. సో దాంట్లో మనము ఈ దివ్య చిత్రపటము అనేది కూడా ఒకటి తెలుసుకుంటాము. సో ఆ దివ్య చిత్రపటము ఎలాంటిది అంటే భగవద్ధామానికి చేరుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. సో ఆ ఎన్నో దారులలో ఏది సులభమైనది, భక్తి అనేది ఏ విధంగా ప్రాధాన్యమైనది, మిగతా దారులు ఇప్పుడు అష్టాంగ యోగము, ధ్యాన యోగము, ఇలా నిష్కామ కర్మయోగము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ అంతఃకరణ శుద్ధి అంటే లోపల ఉన్న మనకి ఈ 6 శత్రువులు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని మనం వదిలేస్తూ వెళ్ళాలి అన్నమాట. అది జరిగేంత వరకు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. కానీ భక్తిని ఎప్పుడైతే చేపడతారో అది అర్ధ ప్రవృత్తి వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనకి శ్రద్ధతో అధోశ్రద్ధ అన్నారు. సో ఆ అధోశ్రద్ధ మనకి ఉన్నప్పుడు భగవంతుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఇవన్నీ శత్రువులు నాశనం అయిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ స్థిత ప్రజ్ఞ లక్షణాలు అనేది మనం లాస్ట్ సెషన్లో తెలుసుకుంటాము. ఎందుకంటే మన అర్జునుడికి ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే అప్పుడు స్థితప్రజ్ఞుడు లాగా ఉండాలి అంటే తన దేనికి కూడా బివిల్డర్డ్ అవ్వకుండా ఉండాలి అనే దానికి అర్జునుడు అడుగుతాడనమాట. అంటే స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, అతను ఏ విధంగా మాట్లాడతాడు,
అంటే అన్నీ తెలుసుకోవడానికి స్థితప్రజ్ఞ లక్షణాలను మనం తెలుసుకుంటాం అన్నమాట. సో అక్కడ ఎలా అనంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎగ్జాంపులరీ రోల్ అన్నమాట. సో భగవంతుడు ఇప్పుడు మనం అంటాం కదా, ఒక నార్మల్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒక గ్రేట్ మ్యాన్ నుంచి నేర్చుకుంటాడు. సో అలాగే అర్జునుడిని ఒక గ్రేట్ మ్యాన్ లాగా ఒక యోధుడిలాగా చూపించడానికి భగవంతుడు ఇవన్నీ కూడా తనలో ప్రశ్నలను ఉద్భవిస్తున్నాడనమాట. సో ఆ ప్రశ్నలను కూడా మనం అందుకే చక్కగా ఆహ్వానిస్తూ ఆ ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలను మనము తెలుసుకుందాము. సో ఈరోజు ఏంటంటే మనం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఏ విధంగా గురువుగా స్వీకరించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మన 10 శ్లోకాలే ఉన్నాయి కాబట్టి శ్లోక చదువుకుంటూ మనము తర్వాత దాని మీనింగ్ కూడా తెలుసుకుందాం. సో 1 సెకండ్ నేను బుక్ తీస్తాను. సో మనకి ఏంటంటే ఈ సెకండ్ చాప్టర్ గీతాసారము. సో ఫస్ట్ది ఇది సంజయ ఉవాచ తం తథా కృపాయ విష్ణాం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతామిధం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు పలికెను, చి చింతాకాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు అతను మొత్తం ఎలా అంటే ఒక చింతాకాంతుడు అంటే గందరగోళ స్థితికి వెళ్ళిపోయాడనమాట అర్జునుడు. అలా అతను ఎంతో యోధుడైన అర్జునుడు అశ్రుపూర్ణ కులేక్షణం అంటే తన కండ్ల నిండా అశ్రువులు నిండిపోయి ఉన్నాయన్నమాట. తర్వాత ఎలా అంటే కృపాయ విష్ణం అంటే తన పూర్తిగా జాలితో నిండిపోయి అలా ఉన్నప్పుడు భగవంతుడు ఏ విధంగా అతన్ని చూస్తున్నాడు అనేది ఆ సంజయుడు ఇక్కడ చెప్తున్నాడనమాట. సో అంటే విషీదంతం అంటే ఆ శోకిస్తున్న అర్జునుణ్ణి చూస్తూ మనకి సంజయుడు చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. అంటే ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ అర్జునునికి ఒక కరుణ, తర్వాత శోకము, ఆ శోకంలో నుంచి వచ్చిన కన్నీళ్ళు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఆచార్యులు దీనికి ఒక చక్కని పిక్చర్తో వివరించారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనకి మానవ సేవే మాధవ సేవ అని అంటూ ఉంటారు కదా. సో అది మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం మాధవుడికి సేవ చేస్తే మానవుడికి ఆటోమేటిక్గా తనకి కావాల్సింది భగవంతుడు సమకూరుస్తాడనమాట. సో అదే ప్రాయంలో ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ తన బయటికి రాలేకపోతూ వెళ్ళిపోతూ సహాయం గురించి వెతుకుతూ ఉన్నాడనమాట. అతని దగ్గర కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. సో పైన గట్టుపైన ఉన్న మనిషి తన వస్తువులపై జాలి చూపిస్తాడా లేకపోతే తన నిజంగానే ఆ మనిషిని రక్షిస్తాడా అనేది వ్యత్యాసము ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఆ మనిషి లోభి అవుతే ఆ మూర్ఖత్వంతో ఆ మనిషి పైన జాలి చూపించకుండా వస్తువులని తీసుకోవాలని అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారముతో కూడిన మనిషి ఆ ఎదుటి మనిషిని రక్షించడానికి కాపాడుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ మునిగిపోతున్న వ్యక్తి వస్తువులపై వస్త్రాలపై కానీ వస్తువులపై కానీ జాలి చూపడం మూర్ఖత్వం అవుతుంది అని ఒక పక్కన మనకి చెప్తూ ఉన్నారు. ఇంకో పక్కన ఏంటి అంటే నిజమైన ఆత్మపై దయ చూపడము అది ఆత్మ సాక్షాత్కారము అవుతుంది అని. సో ఇక్కడ అర్జునుడు భావోద్వేగంతో తన కరుణ ఎలా అంటే అది పనికి రాదు. ఎప్పుడైతే ఇదంతా యుద్ధం జరగడానికి ఎన్నో కారణాలు జరిగాయి. ఆ యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అని అంటే భగవంతుడు స్వయంగా వాళ్ళ పక్షాన ఉండడానికి మొదటి కారణము ధర్మాన్ని స్థాపించాలి అని. ఆ విధంగానే ఈ దుర్మార్గులందరినీ కూడా అధర్మపరులైన కౌరవులనందరినీ కూడా తన
ముట్టు పెట్టడానికి కూడా ఈ యుద్ధం అనేది జరుగుతూ ఉంది. సో అందుకని ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాలి అన్నమాట. ఆత్మసాక్షాత్కారము చాలా అవసరము. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఎలా అంటే ఆమ్, ఇందులో ఈ ఫస్ట్ శ్లోకాల్లో మనకి మధుసూదన అని సంజయుడు పలుకుతూ ఉన్నప్పుడు దాని గురించి మనకి ఆచార్యులు చాలా వివరించారనమాట. మధు అంటే అది మధు అనే ఒక రాక్షసుడు అనమాట. అది ఆ రాక్షసుడు ఎలాంటిది అని అంటే సందేహాన్ని కూడా రాక్షసుడితో మనకి పోలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా సందేహం వచ్చినప్పుడు అది వెంటనే తీర్చుకోవాలి. అంటే ఆ రాక్షసుడిని అప్పుడే మటుమాయం చెయ్యాలి. అంతేకాని అది పెరిగి పెద్దదయ్యే వరకు ఉన్నాము అని అంటే అది మనకి ఎప్పుడూ కూడా హాని చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ అర్జునుడు నీవు మధు అనే రాక్షసుని సంహరించావు కదా, నేను ఈ సందిగ్ధం అనే రాక్షసత్వంలో ఉన్నాను, ఆ దాని నుండి నన్ను రక్షించవా అని ఎంతో ప్రేయర్ఫుల్గా అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటున్నాడనమాట. సో అది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ఇక్కడ మనకి ఏదైనా సందేహం ఉంది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము చాలా వినయపూర్వకంగా మనము గురువులను సందర్శించాలి అన్నమాట. సో ఇక్కడ ఇంకా మనం చూద్దాము. సో సెకండ్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే శ్రీ భగవాను వాచ కృతస్త్వా కల్మషమిధం కుతస్త్వా కల్మషమిధం విషమే సముపాస్థితం అనార్యా 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 జుష్టుం అస్వర్గం అకీర్తికరం అర్జున. సో మనకేం చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపరించినది. జీవితపు విలువ నెరిగిన మానవునకు అది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకాలకు దారితీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. అపకీర్తి అపకీర్తికరం అర్జున. సో ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా చెప్తున్నాడు, నీకు ఈ ఈ ఈ ఈ కల్మషము నీకు ఎలా దాపరించింది అని చెప్తున్నాడనమాట. నువ్వు అపకీర్తి వస్తుందని ఎలా అనుకుంటున్నావు? నీకు ఎప్పుడైనా కానీ యుద్ధంలో నువ్వు గెలిచావు అంటే నీకు రాజ్యం వస్తుంది, అలాగే నువ్వు ఓడిపోయావు అంటే స్వర్గప్రాప్తి వస్తుంది. నువ్వు దీంట్లో అపకీర్తి ఎలా వస్తుంది అనుకుంటున్నావు నీవు అనేసి తనకి నచ్చ చెప్తూ ఉన్నాడనమాట. పైనుంచి ఏంటంటే భగవంతుడు స్వయానా నీ పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని పదే పదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ శ్రీ భగవాను వాచ అని చెప్తున్నప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే మన ఆచార్యులు శ్రీ భగవంతుడి గురించి ఇక్కడ ఈ చాలా చక్కగా వివరించారు. అందరూ ఒకసారి గమనించండి. ఏమిటి అని అంటే మనకు ఎన్నో ఫిలాసఫీస్ తర్వాత అంటే వేదశాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో అంతా కూడా ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఈ చతుర్విధ ఫలితాల గురించే మనకి చెప్తున్నారనమాట. పురుషార్థాలు అంటారు. సో ఆ చతుర్విధ పురుషార్థాల గురించే మనకి ఇప్పటి వరకు వివరించాయి. సో ఎవరైనా కానీ వాళ్ళకి అర్థం కావాలని అంటే ధర్మము అర్థము అంటే వాళ్ళకి ఇది కావాలి, ఎంతసేపు కూడా ఒక ఫలితంతో కూడిన అర్థం కావాలి అనుకుంటూ ఉంటాడనమాట. కానీ భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుడి గురించి అర్థం చేసుకుంటే కదా మనకి ఆ భగవంతుడిని చేరుకోవాలనుకుంటాము. సో భగవంతుడు ఈ 6 సంపదలతో కూడిన వాడి ఉంటాడనమాట. సో మనం అది అందుకని ఎవరినైతే మనం పూజిస్తున్నామో వాళ్ళు ఈ 6 సంపదలలో శ్రేష్ఠులై ఉన్నారా అని గమనించుకోవాలి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముని మాత్రమే ఇక్కడ మనకి అన్ని వేదాలు కూడా భగవంతుడిగా మనకి చెప్పారనమాట. ఎందుకంటే అతను చాలా ఐశ్వర్యపూర్ణుడు. అంటే స్వయంగా లక్ష్మీపతి అంటే శ్రీకృష్ణుడికి తన లక్ష్మీదేవి
తన భార్య. సో తన భార్య ఎలా అంటే తన దగ్గరే అంతా సంపద ఉంటుంది. అలాంటిది అంటే కంప్లీట్గా ఐశ్వర్యవంతుడు తన. సో అంటే ఇది నారాయణి అవతారం కాబట్టి తను చెప్తున్నాడనమాట. అంటే నా అవతారంలో నేనే మ్, అన్నిటికన్నా ఐశ్వర్యవంతుడిని. తర్వాత జ్ఞానము. సో శ్రీకృష్ణుడి నుంచే మనకి ఏంటి అని అంటే మనము ఈ శ్రీమద్ భాగవతంలో 10 అంశాల గురించి తెలుసుకున్నప్పుడు ఆ, అతో మనకి తెలుసుకుంటామన్నమాట. సర్గ విసర్గల గురించి. స్వర్గ అనేది మొత్తము కూడా భగవంతుని నుంచే అది ఈ సృష్టి అనేది స్టార్ట్ అయ్యింది. సో దాంట్లో అతనికి ఉన్న జ్ఞానము అపరిమితము. సో అది ఎంతో ఆమ్, పరిమితం కానిది అనమాట, అన్లిమిటెడ్. సో అందుకని తనకి జ్ఞానంలో కూడా అతను అతి శ్రేష్ఠుడు. తర్వాత బలవంతుడు. సో అతనికి ఉన్న బలం ఎలాంటిది అని అంటే ఆ, తన 7 ఏళ్ల ప్రాయంలోనే చిటికనేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ కూడా రక్షిస్తాడనమాట, గోలోక వాసులను. సో అతనికి ఉన్న బలము ఎవ్వరితో కూడా మనము పోల్చలేము. అలాగే కీర్తివంతుడు. తనకి ఎలా అంటే తన తన వేణుగానంతో ఆ కీర్తి ఎంతగా ప్రబలమవుతుంది. చూడండి ఈ పిక్చర్లో కూడా ఏ భగవంతుణ్ణి మనము అంటే ఏ ఈశ్వరులని ఎవరిని చూసినా కానీ వాళ్ళలో ఒక ఆయుధం అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు తన వేణుగానము అంటే ఆ వేణుగానం మధురంగా మనకి ఈ రసాలు అని ఉంటాయన్నమాట, మెలోస్. ఏంటి అని అంటే శాంతరసము, దాస్యరథం రసము, తర్వాత ఆ, మాధుర్య రసము, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా మనకి ఈ భగవంతుని యొక్క మెలోస్ని మనం ముందు ముందు బాగా తెలుసుకుంటాము. సో అందరం కూడా ఏమనుకుంటామంటే శాంతరసంలో ఉంటే అదే మనకి చాలా ఎక్కువ మనకి ముక్తి మార్గానికి తీసుకువెళ్తుంది అని అనుకుంటాము. సో అక్కడ భగవంతుడికి అది ముఖ్యమే, అది కూడా మనకి ముఖ్యము. కానీ అన్నిటికన్నా ప్రథమమైనది ఏమిటి అంటే మాధుర్య రసము అన్నమాట. సో ఆ ప్రేమ మనము అందరితో ప్రేమపూర్వకంగా ఉండడము అనేది అన్ని రసాలలో అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాస్యరసము కూడా అర్జునుడు తర్వాత హనుమంతుడు చూపిస్తాడు. కానీ వాటన్నిటికీ కన్నా కూడా మనకి ఈ ప్రేమని పొందడం అనేది భక్తిలో చాలా ముఖ్యమన్నమాట. తర్వాత వైరాగ్యము. సో ఆ అందము వైరాగ్యము. సో అందరికన్నా మనము చూసినప్పుడు శ్రీకృష్ణుడిని ఆ అందాలని అంటే అంత అందచందాలని మనం చూస్తూ ఉన్నప్పుడు అలంకరణ ప్రాయుడైనా కానీ తన తన పొజిషన్ కానీ, నిలబడే పొజిషన్ కానీ, మాట్లాడే మాట కానీ ఎంత అందంగా కనబడుతూ ఉంటుంది అని అంటే ప్రతి ఒక్క జీవి ఆకర్షితుడైపోతాడనమాట. అందుకనేసి ఈ 6 సంపదలని మనకి చెప్తూ ఉంటారు. వైరాగ్యము ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ చాలా మట్టుకి ఈ మెటీరియలిస్ట్కి అనిపిస్తూ ఉంటుంది అన్నీ సరే, కానీ వైరాగ్యవంతుడు ఎలా అవుతాడు అని. అదే మనకి అక్కడ భక్తుడికి ఒక మెటీరియలిస్ట్కి ఉన్న ఒక అది చాలా సంబంధం అన్నమాట. ఎందుకంటే వైరాగ్యము అని అంటే ప్రతి ఒక్క సెన్సెస్ని తన ఆధీనంలో పెట్టుకోవడం అన్నమాట. సో భగవంతుడు ప్రతి విషయంలోనూ ఎంతమంది గోపికలతో ఉన్నా తనకి 16,000 భార్యలు ఉన్నా కానీ తనలో ఎలాంటి చలనము అనేది అంటే సెన్సెస్కి గురి అయినది కాదు, అది ఆధ్యాత్మికమైన జీవితము. సో మనం ఆధ్యాత్మిక జీవితానికి ఈ భౌతిక జీవితానికి వివరణలు మనం ముందు ముందు చాలా తెలుసుకుంటాము. సో ఈ వైరాగ్యం అనేది ఏమిటి అని అంటే భగవంతునికి దగ్గరగా చేసే వైరాగ్యము అన్నమాట. సో అది ఎలా ఉండాలి అంటే భక్తికి 2 పుత్రులు అని మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు. అదేంటి అంటే జ్ఞాన వైరాగ్యము. సో జ్ఞానము ఏ విధంగా మనం తెలుసుకుంటామో అదే విధంగా వైరాగ్యం కూడా కొద్ది కొద్దిగా మనం వదిలేస్తూ ఉండాలన్నమాట. మనకి ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్ని మనం కొద్ది కొద్దిగా వదిలేసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే ఏమవుతుంది అని అంటే మనకి అది భక్తిలోకి ముందుకు తీసుకువెళ్ళదు. ఓకేనా? సో ఆ విధంగా ఈ 6 సంపదల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దాము. సో అందుకని ఇక్కడ మనకి ఇంకా వివరించారు అన్నమాట. సో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే ముందు మనము ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. చాలా మట్టుకు ఏంటంటే ఈ పరతత్వ జ్ఞానంలో
కొంతమంది ఇలా అంటారనమాట, ఆకారం లేదు భగవంతునికి, సో ఆకారం లేదు కాబట్టి మేము నిరాకార బ్రహ్మాన్నే మనం పూజిస్తుంటాము అనేసి మనకి చాలా మనం చూస్తూ ఉంటాము. కానీ దాంట్లో కూడా మనకి భగవంతుడు చెప్పేది ఏమిటి అని అంటే, హ్మ్, ప్రతి ఒక్కరికి కూడా ఆ, యా సో మీరందరూ కూడా మీ ఫోన్స్ని మీరు అది మ్యూట్ చేసుకోండి. మ్, మనం రికార్డ్ చేస్తున్నాం కదా, అందుకని. సో అలాగే ఆ, ఈ బ్రహ్మం గురించి అందుకని ఇది మనం వివరంగా అది అర్థం కాకపోతే మీరు అందరు కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో బ్రహ్మము అయినా అది భగవంతుల్లో ఒకటి అంశమే అని. తర్వాత ఏంటంటే పరమాత్మ, పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు తనకి తన హృదయములో తిష్ట వేసుకొని కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఆ ఆ జీవిని నడిపిస్తూ ఉంటాడు అనేది మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఆ పరమాత్మ ఎలా అంటే ఒక గురువు రూపంలో రావచ్చు, ఇంకా మనకి ఏదైనా కానీ ఒక ఇన్స్ట్రక్షన్ రూపంలో, ఒక డీటీ వర్షిప్ రూపంలో ఏదో విధంగా కూడా మనకి అది కనబడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుని ఆకారం. మనకి అన్ని వేదాలు గోచరించాయి భగవంతునికి ఆకారం ఉంది అని. ఆ ఆకారం కూడా కృష్ణ పరమాత్ముడి రూపంలో ఉంది అని చెప్పి ఇలా అపరిమితంగా తనకి ఈ అన్ని 6 సంపదలు. సో 6 సంపదలు ఏంటి? ఐశ్వర్యము, బలము, జ్ఞానము, కీర్తి, అందము మరియు వైరాగ్యము. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కృష్ణుడికి ఉన్నాయి కాబట్టి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అయ్యాడు అని తెలుసుకుంటామన్నమాట. ఎందుకంటే సందేహం ఉండకూడదు. చాలామందికి ఈ మధ్యలోనే నేను ఒకటి విన్నాను, ఓ మీరు కృష్ణ భక్తులా అని. సో మీరు కృష్ణుని మాత్రమే పూజిస్తారు కదా, మేము కాదులేండి అని అలాంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం వేరు చేసుకోవడం కాదు, మనం అందరము కూడా ఆ భగవంతుని అంశములము. కానీ వేరువేరుగా మనకి ఉన్న పరిస్థితులను బట్టి, మనకు ఉన్న జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకుంటాము. కానీ మనకి ఇక్కడ ఏంటి అని అంటే పైన టాప్ మోస్ట్లో ఎవరు ఉన్నారు అని తెలుసుకుంటూ, మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకుంటూ ముందుకు సాగించడమే అది ఒక ప్రయాణం అన్నమాట. సో భక్తి అనే ప్రయాణంలో మనం మొదలైనప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ఎవరు అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో తర్వాత ఏంటి అని అంటే, శ్రీకృష్ణుడు నామమాత్రపు జాలి కరుణను తిరస్కరిస్తూ ఉన్నాడనమాట. క్లేభ్యం క్లేభ్యం మాస్మాఘమం పార్థ నైతాత్రయి ఉపా ఉపపద్యతే క్షూద్రం హృదయ దౌర్బల్యం తత్వో తత్వోత్తిష్ట తత్వావుత్తిష్ట పరంతపా. సో క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రం అసలు నీకు ఈ హృదయ దౌర్బల్యం ఎలా వచ్చింది అర్జున? అసలు నీకు ఇలాంటిది ఇంతమైన నీకు ఈ జాలి ఎలా వచ్చింది అని అడుగుతున్నాడనమాట. ఎలా అంటే ఇప్పుడు అర్జునుడికి మనందరికీ కూడా అనుకోవచ్చు, సరేలే అతను యుద్ధం చేయకుండా ఆపేయాలనుకుంటున్నాడు కదా, ఎందుకు ఇంత ప్రేరేపించడము అని. సో ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తారంటే, ఏ ఏ ఏజ్లో మనం చెయ్యాలో అది చేస్తూ ఉండాలన్నమాట. గృహస్థులో ఉన్నప్పుడు మన గృహస్థ ధర్మాన్ని చేసుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళడం అనేది మనం తెలుసుకోవాలి. కానీ అది తెలుసుకోకుండా డైరెక్ట్గా సన్యాసం తీసుకుంటే మనకి ఉన్న ఈ కోరికలు అది మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళడానికి ప్రేరేపిస్తుంది అన్నమాట. అందుకని మనము ఒకటిగా ఈ భౌతిక జీవితము పాటిస్తూనే భౌతికంగానే ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము అలవర్చుకోవాలి అన్నమాట. సో అప్పుడే మనకి భక్తి అనేది అర్థమవుతూ ఉంటుంది. భక్తిలో మనకి భగవంతుడు దారి చూపిస్తున్నాడు అని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది అన్నమాట. దానికి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ, ఆధ్యాత్మిక అనుభూతిపై ఆధారపడిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. సో ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి
అర్జునుడు అడగబోతున్నాడు కదా, ఎలా అంటే తన పరిస్థితిని చూస్తూ, నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు నిజంగానే నపుంసకం అయిపోయావా, నీ హృదయ దౌర్బల్యం ఏంటి, ఇలా క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకేంటి ఇలాంటి దౌర్బల్యం వచ్చింది, ఇంత క్షత్రియుడవై ఉండి ఇలా అయిపోయావేంటి అని నచ్చ చెప్తూ ఉన్నాడనమాట. సో మన పక్కనే మనకు ఒక షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనని పూర్తిగా అర్థం చేసుకొని భగవంతునికి దగ్గరగా అయ్యేటట్టు ఉండేవాళ్ళు ఉండాలి అన్నమాట. సో ఇవి రెండు మనము గమనించాల్సింది ఏంటి అని అంటే, క్షత్రియుడికి జాలి ఉండడం వల్ల ఎలాంటి లాభము ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఎలా అంటే అర్జునుడికి కృష్ణుడికి, క్షత్రియ కుమారికి లాభము లేదు అనుకోవడము అది మంచిది కాదు. తర్వాత ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో ఉన్నప్పుడు అది మనకి శోకం అనేది అనుకోకూడదు. ప్రతిదీ కూడా భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అందుకని మనం ముందు ముందు ఈ శ్లోకాల్లో తెలుసుకుంటామన్నమాట. మనకి శీతోష్ణ సుఖ దుఃఖద అంటే మనం ఎప్పుడూ కూడా దుఃఖము వచ్చినా సుఖము ఉన్నా ఎప్పుడు ఒకేలాగా తటస్థంగా మనం ఉంటూ ఉండాలి అనే జీవితాన్ని అలవర్చుకోవాలి అనేది భగవంతుడు చెప్పబోతున్నాడనమాట. అందుకని ఇక్కడ శోకం అనేది మంచిది కాదు అని చెప్తున్నాడు. అదేవిధంగా యశోవంతుడు కావాలి అనుకుంటే ఇలా అశ్రువులతో నువ్వు పడిపోకూడదు అని తనకి నచ్చ చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత ఏంటి అని అంటే, ఈ ఫోర్త్ శ్లోకాలో మనకి గౌరవనీయులైన పెద్దలను ఎలా ఎదుర్కోవాలి అని ఎలా అడుగుతున్నాడో చూద్దాం మనం. సో అర్జున్ అంటాడనమాట, కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఈషుభి ప్రతియో యోస్సామి పూజా అర్హ అరిసూదన. అరిసూదన అంటే శత్రువులను జయించిన వాడనమాట. నువ్వు శత్రువులను జయించావు, ఓ మధుసూదన, రాక్షసులను జయించావు, నువ్వు అందరినీ జయించావు. కానీ ఎవరైతే పూజ్యనీయులైన వాళ్ళో, పూజ్యార్హ అంటే పూజ్యనీయులైన వారు, నా గురువులు ఎంతో పూజ్యనీయులు, వాళ్ళ దగ్గర నుంచే నేను ఈ అస్త్రశస్త్రాలను చేజర్చుకున్నాను. అలాగే ఏంటి అని అంటే ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. సో అలాంటి గురువులని, పూజార్హులైన గురువులతో నేను యుద్ధం ఎలా చేయాలి అని అనుకుంటాడనమాట. అలాగే భీష్మ పితామహులు మాకు ఎప్పుడూ అండగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ మాకు అన్నీ కూడా తన ధర్మాన్ని గురించి ఎప్పుడు చెప్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళను నేను ఎలా, పూజార్హులైన వాళ్ళని నేను ఏ విధంగా వాళ్ళతో యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడనమాట. సో అప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ ఈ పిక్చర్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఎప్పుడూ కూడా పెద్దలతో వాగ్వాదానికి వెళ్ళకుండా మనము వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మనకి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అని అంటే, కృష్ణుడు తన తాత ఉగ్రసేనుని పైన కానీ తన గురువు సాందీపుని ముని పైన కానీ దాడి చేయలేదు కదా అనేది, అంటే మనకి అర్జునుడు ఈ క్వశ్చన్ ఇస్తాడనమాట. నువ్వైతే చెప్తున్నావు పూజార్హులైన నా గురువులని, తర్వాత నా పితామహులని, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపు అని ప్రేరేపిస్తున్నావు. కానీ నువ్వు మాత్రం నీ తాత ఉగ్రసేనుడితో ఎప్పుడైనా నువ్వు యుద్ధం చేశావా? అలాగే నీ గురువు సాందీపముని ఆశ్రమంలో వీళ్ళంతా కూడా, అంటే శ్రీకృష్ణునికి కూడా గురువు ఉన్నాడు ఇక్కడ, అది మనం గమనించాలి. సో కృష్ణ పరమాత్ముడు తనకు కూడా మానవ జీవితం తీసుకొని ఈ విధంగా ఉన్నప్పుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు తనకి కూడా మనకి గురువు ఉండాలి అనే సందేశాన్ని మనందరికీ అందిస్తున్నాడు అనమాట. సో నువ్వు గురువుతో ఎప్పుడైనా కానీ నువ్వు దాడి చేసావా అనేది అడుగుతున్నాడు. సో అక్కడ ఏంటి అంటే అప్పుడు భగవంతుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో
మనము తెలుసుకుంటామన్నమాట. అంటే ఇంకా ఏమంటున్నాడు అని అంటే, వీటన్నిటికన్నా ఇక్కడ ఈ ఈ లోకంలో జీవించడం ఉత్తమా, లేకపోతే అంటే నేను భిక్షమెత్తుకోనైనా ఈ లోకంలో నేను జీవిస్తాను, అది నాకు చాలా ఉత్తమంగా ఉంటుంది, అంతేకాని ఇలాంటి పాపాన్ని మాత్రం నేను చెయ్యను కాక చెయ్యను అని మొరపెట్టుకుంటూ తర్కాలకు వెళ్తున్నాడనమాట. ఈ తర్కాలు ఎలా ఉంటాయి అని అంటే, దానికి వాద, వివర్తవాద, వితండవాద, తర్వాత సంవాద అని ఇలా వాదాలు మనకి చాలా ఉంటాయన్నమాట. సో వాదించుకోవడము ఏదైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడు అది సంవాదలాగా అవుతుంది. అంతేగాని వితండవాదం కూడా చేసుకుంటూ ఒకరినొకరు చాలా శత్రువులలాగా విడిపోతారనమాట. కానీ ఇక్కడ అర్జునుడు అడిగే సందేహాలు ఏంటి అంటే సంవాదం ఇదంతా కూడా. సో మిగతా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా తను అడుగుతున్నాడు అనమాట. సో మన అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. సో మనం ఎప్పుడైనా గురువుల దగ్గరికి కానీ ఎవరితోనైనా మనం ప్రశ్నించేటప్పుడు మనం అడగాల్సింది ఏ విధంగా ఉంటుంది అని అంటే, మన ప్రశ్న ఎదుటివాడికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అన్నమాట. అంతేగాని ఎదుటివాడిని కించపరిచేటట్టుగా ఆ ప్రశ్న ఉండకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. సో ఇప్పుడు ఇందులో గురూణ హత్యా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షం అహీమలోకే హత్వా హత్వా అర్ధకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ రుధిర ప్రదిగ్ధాన్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, గురువులైన మహాత్ముల జీవి జీవి జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటేను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వాదించటంలో మేము అనుభవించు సమస్తమును రక్త పంకితల మగుదుము. అంటే ఏం సో ఏం చెప్తున్నారంటే, వాళ్ళ ఇదంతా రక్తంతో కూడినది కాకుండా నేను ఈ పాపం తెచ్చుకోకుండా నేను భిక్షమెత్తితే సరిపోతుంది కదా అని అనుకుంటున్నాడనమాట. సో ఇక్కడ మనకి వివరంగా ఒక్కొక్క పదానికి కూడా మనకి వివరించడం జరిగింది. గురువున హత్వాహి అని అంటే మహానుభావులైనట్టి గురువులు, అది నాకు ప్రాణం అంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ప్రాణము నాకు ఎంతో ముఖ్యము. అలాంటి గురువుల ప్రాణాలను నేను పణంగా పెట్టి జీవించడం కంటే నేను భిక్షమెత్తుకుంటాను అని చెప్తున్నాడు. భైక్ష అప్పీహలోక అంటే భిక్షమెత్తి ఈ లోకంలో నేను ఉత్తమంగా జీవిస్తాను అని చెప్తున్నాడు. అంటే భిక్షమెత్తుకోవడం ఉత్తమం అని చెప్తున్నాడు. కొంతమందికి అలా అర్థం కూడా అవుతుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, అది బెటర్ అని అనుకుంటాడనమాట. సో అందుకని మనకి కావాల్సింది తీసుకోకూడదు, ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. సో అందుకని హత్వార్థ కామాంస్తు అంటే ప్రాపంచిక లాభాలను కోరుతున్నప్పటికీ నాకు ఈ రాజ్యం కావాలి అని అనుకుంటున్నాను, కానీ నాకు వారు పెద్దలు, వాళ్ళ ప్రాణం నాకు చాలా ముఖ్యము, పాపము రాకూడదు, అందుకని నేను భిక్షమెత్తుకుంటాను అని అనుకుంటున్నాడు. కానీ ఒకటి మర్చిపోతున్నాడు, ఇది తన గురించి చేస్తున్న యుద్ధం కాదు అని మర్చిపోతున్నందుకు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు పదే పదే గుర్తు చేస్తున్నాడనమాట. సో భుంజీయ భోగాన్ వారిని వాదిస్తే మేము అనుభవించేది రుధిర ప్రదిగ్ధాన్ అంటే కలంకితమవుతుంది అని చెప్తున్నాడు. సో అలాంటి పూజ్యులైన ఆచార్యులని, పితామహులని మేము వధిస్తే వాళ్ళతోనే మాకు అప్పుడు మొత్తం కూడా రక్తపు కూడు తిన్నట్టుగా అవుతుంది అన్నట్టుగా తను వివరిస్తున్నాడనమాట. సో అందుకని నేను భిక్షమెత్తుకొని ఉంటాను అని అంతగా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడో చూద్దాం. తర్వాత ఏం చెప్తున్నాడు అని అంటే, ఏతాత్మ చ విద్య కతరతన్నో గరీయో యద్వాజయేయ
యా యాధ్వాను జయేయా యానేవ హత్వా న జిజీవిషమస్తే వసిష్ఠ ప్రముఖే ధార్తరాష్ట్ర యద్వా జయేయ యద్వాను జయేయ అంటే నాకు జయము కన్నను అపజయము కన్నా అక్కడ చెప్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడు అని అంటే, మేము వారిని జయించుటయో వారు మమ్మల్ని జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాను. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము జీవింప వాంఛింపినము వాంఛింప అయినను వారిప్పుడు యుద్ధరంగముల మా ఎదుట నిలిచి ఉన్నను. అంటే వాళ్ళు నిలిచి ఇప్పుడు ఎలా చెప్తున్నాడు అని అంటే, మేము జయించినను వారు జయించినను ఏదైనా కానీ మేము జయించడం కంటే వాళ్ళు జయించడం ముఖ్యము. మేము అప్పుడు ఆ, పాపంలో నుంచి బయటపడుతూ ఉంటాము అని చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే మేము వాళ్ళని జయించడం కంటేను వాళ్ళు మమ్మల్ని జయించడమే హితకరంగా నాకు కనబడుతుంది అని చెప్పబోతున్నాడు ఇక్కడ. సో అంటే ఎంతగా కంపాషనేట్ అయిపోయాడు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఎంతో పాపము చేసిన కౌరవులు వాళ్ళ చేతి కింద నేను చనిపోవడమే బెటర్ అనేసుకుంటున్నాడు ఇక్కడ. సో అందుకని మనకి ఏంటంటే ఇంకా క్లియర్గా ఒక పదం పదం మనకు ఆచార్యులు వివరిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఏ అతనికి అర్థం కావట్లేదు కదా ఏది ఉత్తమమో నాకు తెలియట్లేదు అని. నచైతాద్విద్య ఏది ఉత్తమమో కూడా నాకు తెలియట్లేదు. కతర్నో గరియో యద్వా జయియా యద్వానో జయేయా అంటే వారిని జయించడమా వారిచే నేను జయింపబడమా. తర్వాత యానేవా హత్వాన జిజీవిషమా అంటే ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడంలో వ్యర్థము అని అనుకుంటున్నాడనమాట. తర్వాత స్థేవాస్తినా ప్రముఖే ధార్తరాష్ట్ర అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే దీని అర్థము భగవంతుడు ఏమని చెప్తున్నాడు అని అంటే ఇది చదువుదాం. సో అంటే అర్జునుడికి వచ్చిన ఆలోచనలు అన్నమాట. యుద్ధంలో గెలిచిన ధృతరాష్ట్రుడ పుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవితము అతి కష్టం అయిపోతుంది. అంటే నా బంధువులు ఉండరు, నా సోదరులు ఉండరు, నా 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 స్నేహితులు ఉండరు. అప్పుడు నాకు చాలా కష్టమైపోతుంది కదా జీవించడం. అంటే ఏకాకిగా జీవించడం ఎంత కష్టమవుతుందో అనేది అర్జునుడు ఇక్కడ వివరిస్తున్నాడనమాట. కానీ భక్తిలో మనం ఏకాకిగా ఉన్నా కానీ భగవంతుడు మనతో ఉన్నాడు అనుకుంటూ భక్తి చేయడంలో మనకి ఎంత ధైర్యం ఉంటుంది అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడనమాట. సో ఇంకా రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించడమే అర్జునుని కోరిక వైరాగ్యానికి చిహ్నం అవుతూ ఉంది అన్నమాట. మనకి భక్తిదేవికి ఇద్దరు పుత్రులను ఏ విధంగా తెలుసుకున్నామో జ్ఞానంతో కూడిన వైరాగ్యం అయి ఉండాలి. అంతేకాని అన్నీ వదిలేసి నేను సన్యాసం పుచ్చుకుంటాను అని అంటే అది పనికి రాదనమాట. అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ఇప్పుడే అలవర్చుకో, ఇక్కడే నువ్వు దాన్ని రుచి చూస్తావు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సో అర్జునుడు మహాభక్తుడే కాక మహాజ్ఞానవంతుడని తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడైనప్పటికీ ఈ సందర్భంలో దిగ్భ్రాంతి చెందడము భగవంతుడు చూశాడు. అది ఆ దిగ్భ్రాంతి నుండి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడనమాట. సో అది అందుకని ఈ సందిగ్ధంలో నేను ఉన్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఏ సందిగ్ధంలో? భీష్మద్రోణులను నేను ఎలా దాడి చేస్తాను, వాళ్ళు నాకు పూజార్హులు అని. తర్వాత వాళ్ళపై దాడి చేయడం కన్నా భిక్షమెత్తి జీవించడం ఉత్తమమని అనుకుంటున్నాడు అన్నమాట. తర్వాత ఏది ఉత్తమము, జయించడమా లేక జయింపబడమా? వాళ్ళని నేను జయించడం కన్నా వాళ్ళ చేత నేను జయింపబడితే అప్పుడు నాకు ఎలాంటి పాపం రాదు అని అనుకుంటున్నాడు. అక్కడ మనకి క్షత్రియుడు మర్చిపోయి క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడనే విషయం
ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తర్వాత ఎదురులేని రాజ్యము సాధించినప్పటికీ అది కూడా నా దుఃఖాన్ని తగ్గించలేదు. అంటే నాకు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అంటే అప్పుడు నేను యుద్ధం అంతా గెలిచేసి అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు నా బంధువులు నా దగ్గర లేకపోతే నాకు దుఃఖంగానే ఉంటుంది కదా. అది నా దుఃఖాన్ని ఏ విధంగా కూడా తగ్గించలేకుండా సుఖాన్ని కూడా ఇవ్వలేకుండా పోతాయి అని ఇక్కడ సుఖ దుఃఖాలను తన చెప్తూ ఉన్నాడనమాట. సో అందుకని మనం ముందు ముందు ఏంటి అంటే మనము ఆ సుఖ దుఃఖాలకు అతీతంగా ఎలా ఉండాలి అని నేర్చుకుంటాము. సో మనకి ఇక్కడ ఈ చక్కని పిక్ ఒక క్యాప్చర్తో మన ఆచార్యులు వివరించారనమాట. ఒక డాక్టరు ఒక శస్త్రచికిత్స చేస్తూ ఉన్నప్పుడు అది హింస లేక శ్రేయస్కరమా అని గుర్తిస్తే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక వ్యాధిగ్రస్తుడైన ఒక మనిషి, ఒక మానవుడు తనకి అది అది తొలగించడానికి పూర్తిగా ఇప్పుడు చాలా మటుకి ఈ మధ్య ఎవరికైనా స్టంట్ వేసేయడము, తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని ఇంకా చాలా కూడా మనకి ఎంతో చిన్న ప్రాయంలోనే చాలా చాలా వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారనమాట. సో అలాంటివి ఏవైనా కానీ ట్యూమర్స్ అలాంటివి కూడా వస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడు అంటే అప్పుడు ఒక డాక్టరు ఏం చేస్తాడు, శస్త్రచికిత్స చేసి ఆ ట్యూమర్ని తీసేస్తాడు. అంతేకాని అతన్ని చంపేయడానికి ప్రయత్నించడు కదా. సో ఇక్కడ కూడా భగవంతుడు చెప్పేది ఏమిటి అని అంటే ఇలాంటి జీవులందరినీ కూడా వాళ్ళు ఒక ట్యూమర్స్తో సమానము. సో వాటిని తీసేయాలి. తీసేయకపోతే ఏమవుతుంది అంటే అది పెరిగి 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 ఆ మానవుడికి, ఆ జీవికి పూర్తిగా విషపూరితమైపోతుంది. సో వీళ్ళు అధర్మపరులు సైడు ఈ భీష్మ ద్రోణులు కూడా ఉన్నారు. వాళ్ళు మయసభలో ద్రౌపది అలా మొరపెట్టుకున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళు. అప్పుడన్నా లాస్ట్లో అన్ని వాళ్ళు ఎలా అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ద్రౌపది తన మొరపెట్టుకుంటుంది భీష్మ పితామహులతోని. ఎలా అనంటే తన చక్కగా ఇది చెప్తూ ఉంటారు మన ఆచార్యులు. ఎలా అని అంటే తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, మీరందరూ చెప్పండి. ఎలా తన చక్కగా అడుగుతుందన్నమాట. ఇది ఈ ఈ శ్లోకం గురించి మనం ఒకసారి ఒక క్లాస్ అంతా చెప్పుకుందాము. ఎందుకంటే ఆ ప్రశ్నలో ద్రౌపది అడిగిన ప్రశ్నలో ఎలాంటిది అంటే ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు ఎప్పుడూ కూడా తన భర్త ఉన్నప్పుడు భార్యని రక్షించాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. కానీ భర్త తన ఉండగానే నన్ను ఎలా జూదంలో పెడతాడు? అందుకని తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఆ చిక్కు ప్రశ్నల్లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఏ విధంగా చూసినా కానీ అది చాలా అధర్మంగా చేశారు నన్ను అని అడుగుతా కానీ ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పలేదన్నమాట. సో అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇది ఒక శస్త్రచికిత్స లాంటిది. ధర్మాన్ని స్థాపించడానికి మనకి వీళ్ళందరి ఆ ట్యూమర్స్ని మనం తొలగించాలి. ట్యూమర్ అని తెలుసుకున్నప్పుడు వీలైనంత త్వరగా దానిని మనం తొలగించాలి. లేకపోతే అది మనకి శ్రేయస్కరం కాదు, అది హింస కాదు అని మనకి క్లియర్గా చెప్తున్నాడనమాట. తర్వాత అర్జునుడు కృష్ణుడిని, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక అండి. ఇది ఎలా అంటే చాలా కోట్ చేస్తారు. అర్జునుడు శ్రీకృష్ణుని ఏ విధంగా మనకి గురువులాగా స్వీకరించాడు అని. సో కార్పణ్యదోషా ఉపహత స్వభావా పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యశ్చేయాస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వం ప్రపన్నం. సో మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ సో వివరిస్తున్నాడనమాట. నా అందలి కార్పణ్య దోష కారణంగా నేను ఇప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని, ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతులను, దయచేసి నాకు ఉపదేశము కావిప్పుము.
అని ఎంత చక్కగా అడుగుతున్నాడు అని అంటే, అంటే గురువు ఎప్పుడూ కూడా మనము అంధకారం, ఇది చదువుదాం. ఈ ప్రపంచంలో అంధకారంతో నిండి ఉన్నది. ఈ ఒక గురువు సహాయంతోనే మానవుడు దాని నుండి బయటపడగలుగుతాడు. గురువు మనల్ని ఆ అంధకారం నుండి జ్ఞానోదయం వైపు నడిపిస్తాడు అని మన వేదాలు సూచిస్తున్నాయి. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు ఒక గురువులాగా అర్జునుడికి ఉన్న ఆ కలవరపాటు, తన ఉన్న అంతే చింతాకాంతుడైన అర్జునుడిని బయటపడేస్తున్నాడనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఆ శస్త్రచికిత్స గురించి తెలుసుకున్నాము. తనకి భిక్షమెత్తుకోవడము ఉత్తమం అనిపిస్తుంది. సో అన్నిటికీ చెప్తున్నాడనమాట. నువ్వు ఆత్మ సాక్షాత్కారవంతుడవై ఇది యుద్ధము చెయ్యి, ఇది నీకు శ్రేయస్కరమే ఉంటుంది, నీకు ఎలాంటి నష్టము రాదు అని మనకు చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు అందుకే తన అన్నీ తెలుసుకొని నేను ఎంతో భ్రాంతి చెంది ఉన్నాను, సో నువ్వే నాకు నడిపించు అని కోరుకుంటున్నాడనమాట. సో ఇక్కడ ఈ కార్పణ్య అని అంటే లోభి, ఒక లోభత్వంతో నేను కూడై ఉన్నాను. ఎలా అంటే మానవ జన్మ పొంది కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాడు లోభి కిందికి వస్తాడనమాట. సో మానవ జన్మ కేవలం భగవంతుని సేవలో ఉండాలి అని తెలుసుకోవాలి. అదే మన ఆత్మజ్ఞానం. అది తెలుసుకోకుండా మన ఇంద్రియాలకి ఏదైతే చక్కగా అనిపిస్తుందో, అంటే సంతోషాన్ని ఇస్తుందో దానిపైకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో అప్పుడు వాళ్ళని అందరినీ కూడా లోభిలాగా, కార్పణ్య దోషం అంటే నాకున్న కార్పణ్య దోషంతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను, శ్రీకృష్ణ పార్థ ఈ విధంగా మాట్లాడుతున్నాను, నన్ను వాటిలో నుంచి బయటపడేవా అని అడుగుతున్నాడనమాట. కార్పణ్య శత్రుడికి జన్మతః వచ్చే సహజ ధర్మం అనే గుణాన్ని వదులుకోవడం. లోభి యొక్క ప్రధాన సమస్య అస్థిరమైన శరీరంపై వ్యామోహము. అంటే చాలా మటుకి ఈ శరీరంపైకి ఎలా అంటే ఈ శరీరాన్ని అందంగా తీర్చిదిద్దాలని, చక్కగా మనము మన ప్రతిదీ కూడా హెల్త్ కాన్షియస్ వేరు. తర్వాత యోగా చేస్తూ ఉంటాము. యోగా ఎందుకు చేస్తాము? ఒక యోగము అనేది కేవలము అందంగా కనబడడానికి కాదు. ఆ యోగములో మనము భగవంతుణ్ణి కలుపుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. అంతేకాని ఏదో శరీరానికి సంబంధించిన యోగం చేస్తూ మేము యోగా చేస్తున్నాము అని అనుకుని వివ్వరపోతూ ఉంటాడనమాట మానవుడు. సో అదంతా కూడా ఏ విధంగా బయటపడితేనే, ఆ బయటపడాలి అనేది ఒక మనకి ఆశ ఉంటే, ఆ విల్ ఉంటే దానికి దారి కనబడుతూ ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఇంకా అవేకన్ అవ్వలేము, అంటే ఆ జీవి మేలుకోలేడనమాట. సో అది మనకి ఇక్కడ అది కేవలం కూడా గురువుని చేరుకోవడం ద్వారానే మనకి అది తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు కూడా మనకి ఏం చెప్పారంటే ఆచార్యులు, అంధకారము సందిగ్ధ సర్వసాధారణము. తెలివైన మానవుడు ఇలాంటి పరిస్థితుల్లో గురువుని ఆశ్రయిస్తాడు. అహంకారి అయిన వ్యక్తి మాత్రం గురువుని ఆశ్రయించకుండా తన సొంత తెలివితేటలతో తన సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నిస్తూ ఓడిపోతాడు అనేది మనం తెలుసుకుంటామన్నమాట. మీ సమస్య యొక్క పరిణామము మీ తెలివితేటలు పరిష్కరించగల సామర్థ్యాన్ని మించిపోయినప్పుడు పరిష్కారం కోసం వినయముగా నమ్మదగిన గురువుని సంప్రదించడం నిజమైన తెలివి. సో ప్రతి ఒక్కరూ కూడా మనం అంధకారంలో ఉంటాము. గురువు అనే ఒక స్విచ్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఒక బల్బుకి అన్నీ కూడా సమకూర్చి వైర్లన్నీ పెట్టి అన్నీ పెట్టి అది స్విచ్ ఆన్ చేయలేదు అనుకోండి, ఆల్రెడీ దాంట్లో ఆ వైర్లలో మనకి పవర్ అనేది ఉంటుంది, కానీ అది యూజ్లెస్. ఎప్పటివరకైతే మనం ఆ స్విచ్ని ఆన్ చెయ్యమో అది వెలగదు. సో అలాగే మనము గురువు అనే స్విచ్ని మనము వెతకాలి. ఆ గురువు గురించి మనం వెతుకుతూ ఆ గురువుని సందర్శించి మనము ఈ అంధకారంలో నుండి బయటపడాలి అనేది మనకి ఇక్కడ మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే అప్పుడు ఆ గురువు ఏ విధంగా మనకి సమర్థవంతంగా చేస్తాడు అని అంటే, ఇప్పుడు చాలా మట్టుకి ఈ ఈ పిక్చర్ని చూసినప్పుడు ఇక్కడ ఏమనుకుంటారంటే, ఒక గ్లాస్లో
ఇది ఎంటీ గ్లాసు, తర్వాత ఫుల్ గ్లాసు. సో మన గురువు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్లో ఏవో పెట్టేసుకొని గురువు అది నాకు తీరుస్తాడా లేదా అని వెళ్ళకూడదన్నమాట. గురువు ఏది చెప్తున్నాడో అది విని, అంటే మనం పూర్తిగా ఎంటీ చేసుకోవాలి మన కప్ని. అంటే మన గ్లాస్ని మనం ఎప్పుడు ఎంటీ చేసుకొని తన చెప్పింది చెప్పినట్టుగా దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి అన్నమాట. అంటే వినయపూర్వకంగా మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటిని ముందు పెడుతూ తీసుకోవాలి. అంతేకాని అంటే ఒక సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయిన కంప్యూటర్లో మళ్ళీ సాఫ్ట్వేర్ దానిని రిపేర్ చేయాలి అని అంటే అది చాలా కష్టము. అంతేకాని దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. సో అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చాలా ఎంటీగా వెళ్ళాలి అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో అప్పుడు మన గురువుని ఎప్పుడైతే ఆ, ఆ, ఆశ్రయిస్తామో అప్పుడు మనలో ఉన్న ఈ అహం అనే ఒక ప్రథమమైన అవరోధంలో నుంచి బయటపడుతూ ఉంటాము అన్నమాట. నేనే గొప్ప, నేను చేయడం వల్లనే ముందుకు వెళ్తున్నాను అనే ఒక అహము మనల్ని రక్షించబడుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ అది చాలా ముఖ్యము. ఎప్పుడైతే అది అహము అంటే అది ఈగో, ఆ ఫాల్స్ ఈగో నుంచి బయటపడాలి అని అంటే మనము మనకి గురువుని సందర్శించాలి అన్నమాట. సో అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గము. సో ఇదంతా మనం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే ఇలా ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ పిక్చరు ఏంటంటే జీవితంలో మనకి ఎన్నో కలతలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలతో రగిలిపోతూ ఉంటాము. ఆ రగిలి అంటే ఈ దావాగ్ని లాంటి ఈ జీవితంలో అది గురువే మనని ఇక్కడి నుంచి రక్షిస్తాడు, మనం రక్షించబడతాము అన్నమాట. జీవితంలో కలతలు ఎవ్వరూ రగిలించకుండానే ఏదో విధంగా రగుల్ రగులుతూనే దావాలంలాగా రగులుతూనే ఉంటాయన్నమాట. సో అలాంటి అగ్ని ప్రమాదం నుండి మనం ఎవ్వరు కూడా మనని బయటపడేయలేరు, కానీ అది మనకి గురువు మాత్రమే బయటికి తీయగలడు అని చెప్తున్నాడు. సో అది ఇంకొకటి ఏంటి అంటే ఈ జీవితానికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద. సో దానిని మనం ఉపయోగించుకోవాలి. అంతేకాని దానిని మన కోరికలతో ఇక్కడే ఉంటూ మళ్ళీ మళ్ళీ మనము ఇంకా అధమ జన్మలకు వెళ్ళిపోతూ కర్మలలో వికర్మ చేస్తూ ఇంకా దీనిని భగవంతుడు అసలు ఎందుకు సృష్టించాడు ఈ మానవులను అనే విషయం మర్చిపోతూ ఉండడం మంచిది కాదు. అది ఒక లోబి కిందికి వస్తుంది అని మనకి ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు అర్జునుడు ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే తన ఒక స్నేహితుల్లాగా ఇద్దరు కలిసిమెలిసి తిరిగి ఒక్క దగ్గర ఒక్క దగ్గర చదువుకుంటూ ఆ తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు ఒక దగ్గర తింటూ అంటారు కదా, ఒకే కంచంలో తింటూ ఒకే కంచం దగ్గర ఒకే మంచంలో పడుకొని స్నేహితులందరూ చాలా జాలీగా ఉంటారని. సో ఆ విధంగా ఉన్న అతను నేను అయ్యో ఎంత తప్పు చేశానో, ఇప్పుడు నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నా తప్పులన్నీ క్షమించు అని అడుగుతున్నాడనమాట. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము ఒకసారి. ఏంటి అంటే 8-9లో ఏం చెప్తున్నాడు అంటే ఇంద్రియములను శోకింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకొని మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపద సంపద సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిద్రపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొన జాలను. అది ఎయిత్ శ్లోకాలో చెప్తున్నారు. 9th కూడా చదువుదాం, 9th-10th వరకు. తర్వాత ఏంటంటే సంజయుడు ఏమని చెప్తున్నాడంటే శత్రువులను జయించు అర్జునుడు ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడితో గోవిందా నేను యుద్ధమును చెయ్యను అని తెలిపి మౌనమును వహించెను. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఓ భరతవంశీయుడా. ఆ సమయమున నవ్వుచు కృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఈ విధముగా అన్నాడు. సో మనకి ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా పలికెను,
తమువాచ వృషీకేశ ప్రహసన్నావ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచ. ఈ విధంగా అంటున్నాడు దుఃఖితుడైన ఆ అర్జునుడితో. అంటే ఇరుసేన మధ్యలో ఉన్న అక్కడ నిలబడి ఈ విధంగా నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. ఓ భరతవంశీయుడా, ఏంటి అని అంటే నువ్వు ఇంద్రియాలను ప్రభువైన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు అని చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు మనం ఏంటి యాక్చువల్గా 11వ శ్లోకం ఒకటి స్టార్ట్ చేసి మనం వదిలేద్దాము. కానీ ఒకటి ఈ 10 అంశాలు ఏం చెప్తున్నాయి అని ఒకసారి తెలుసుకొని బ్రీఫ్గా మనకు ఇప్పటి వరకు అంటే ఈ అర్జునుడి యొక్క అనిశ్చిత పరిస్థితి అంటే ఆ దిగ్భ్రాంతి అంటారు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే చింతాకాంతుడు. సో ఈ చింతాకాంతుడైన అర్జునుడిని ఆ చింతాకాంతం నుంచి ఆ చింత నుంచి బయటపడడానికి ఏ విధంగా మనకి భగవంతుణ్ణి గురువుగా స్వీకరించి నాడు అని తెలుసుకుంటాం. ఏంటి అని అంటే అర్జునుడిని చూస్తూ శ్రీకృష్ణ భగవానుడు అతని యొక్క నామమాత్రపు జాలి కరుణను తిరస్కరించాడనమాట. తర్వాత ఏంటి అని అంటే నేను పత్రి దాడి నుండి ఎలా చేయగలను, ప్రతిదాడి యాక్చువల్గా అది. సో నేనేంటి అంటే గురువుల పైన నేను ఎలా ప్రతిదాడి చేయగలను అని ఇక్కడ అర్జునుడు అన్న ప్రశ్నకి దానికంటే నేను భిక్షమెత్తి జీవించడము ఉత్తమం కదా అని అనుకుంటాడనమాట. తర్వాత అది ఏది ఉత్తమమో కూడా నాకు తెలియకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నీ గురువులను చంపలేదు, మరి నా గురువులను మాత్రం చంపమంటున్నావు, నాకు ఏమీ అర్థం కావట్లేదు. సో నువ్వే ఇప్పుడు నా భ్రాంతినంతా తొలగించడానికి ప్రయత్నం చెయ్యి, నువ్వే నా గురువు, నాకు మార్గం చూపించు మధుసూదన అని అడుగుతున్నాడనమాట. అంటే ఇంకా హరిసూదనను శత్రువులను కూడా జయించిన వాడివి కాబట్టి నువ్వే నాకు శిక్షణ ఇవ్వు అని చెప్తున్నాడు. అలా కృష్ణుడు అదంతా విని నవ్వుతూ మనకి చెప్తున్నాడు అనమాట. ఈ 11వ శ్లోకం నుంచి మనము ఆత్మజ్ఞానంలో ఇది ముఖ్యము. ఏంటి అంటే శ్రీ భగవానువాచ ఆశ అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసు నగతాసుంస నానుశోచంతి పండితః. సో ఏంటంటే నువ్వు ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతూనే ఏంటి నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు, గతాసున్ అగతాసుంసా. సో ఇలా మళ్ళీ పైనుంచి ఏంటి అశోచాన్ అన్వశోచాన్, మళ్ళీ ఎలా అంటే ఒక దిక్కేమో ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇంకో దిక్కేం చేస్తున్నావు, నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, తర్వాత విచారిస్తూ ఉన్నావు. అసలు ఇవన్నీ ఒక పండితుడైన నీకు ఇవన్నీ కూడా మంచిది కాదు అని వివరిస్తున్నాడు అనమాట. సో మనం ఇక్కడికి ఆపేద్దాము. సో మనం ఇప్పటి వరకు అందుకని ఏంటంటే ఈరోజు తెలుసుకున్న దాంట్లో మనకి భగవంతుణ్ణి అర్జునుడు ఏ విధంగా గురువులాగా స్వీకరించాడని, మన అందరి మానవులకి కూడా అంటే మానవ జన్మ ఎంత ముఖ్యమో ఆ మానవ జన్మకి మనకి భగవంతుని చేరుకోవాలి అంటే ఒక మార్గదర్శి అవసరం అన్నమాట. సో ఆ మార్గదర్శి ఎవరైతే ఆల్రెడీ ఆ రౌట్లో అంటే ఆ దారిలో ఉండి వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళతో మనం ఉండడం వల్ల, వారిని గురువుగా స్వీకరించడం వల్ల మనకి ఒక దారి కనబడుతుంది మనం కూడా బయటికి వెళ్ళడానికి. సో బయటికి అంటే గట్టుపైన ఉన్నవాడే లోపల మునిగిపోతున్న వాడిని పైకి లేవదీయగలడు. అంతేగాని మనము ఆ గట్టుపైన ఉన్నవాడిని కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. వాడు మనకి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడా, మన నుంచి అన్ని లాక్కొని మనల్ని ఇంకా అధమ జన్మలకు పంపించడానికి చేస్తున్నాడా అని. అందుకని అవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకి భక్తి ఎంత ముఖ్యమని, కానీ ఆ భక్తి మనం చేయడం వల్ల ఎన్ని ఉన్నాయి అని మనం ప్రేయర్ఫుల్గా మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకి దారి అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇది మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకేనా? సో మనము ఇక్కడికి ఆపేద్దాం.
సో డియర్ డివోటీస్, సో ఇప్పటికి మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనం తెలుసుకుందాము. తర్వాత ఏంటి అని అంటే ఆమ్, మ్, మీ అందరూ కూడా ఇది చక్కగా అర్థం చేసుకొని భగవద్గీతని ప్రతి దినం కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కేవలము మన అన్ని పనులన్నీ పక్కన పెట్టేసుకొని భగవద్గీత ఖాళీగా ఉన్నప్పుడు మనం చేద్దాము అని అనుకుంటాము అంటే అది ఎప్పటికీ అవ్వదన్నమాట. సో అందుకని ఏంటంటే మనం ఎలా ఉన్నామో అలాగా ఏం చేయగలుగుతామో అది స్టెప్ బై స్టెప్ అన్నమాట. అది మనం చేస్తూ ఉండాలి. సో అది నేర్చుకోవాలి. ఓకేనా? సో అది పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంది की जय, శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేव की जय, నితాయ చైతన్య చంద్ర की जय, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय. సో మనం ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం. హరే కృష్ణ.